భోగి కదా అని బయటికొస్తే మా పిన్ని కొడుకు వాళ్ళ అమ్మమ్మని తీసుకొస్తున్నాడు. ఎక్కడికి రా ఆమెని తీసుకొస్తున్నావంటే, పాతవి ఏమన్నా ఉంటే తీసుకురా కాల్చేద్దాం అంది అమ్మ. అందుకని ఆమెను తీసుకొస్తున్నాడంట. ఇంక చూడండి మరి. అది అలా ఉంటే మా లైన్ మ్యాన్ కాల్ చేసి, ఆఫీస్కి రా జంపర్ కట్ అయ్యింది, ఎవరు లేరు, నాకు 2 టైర్లు పంచర్ అయ్యాయి కదా రా అని రిక్వెస్ట్ చేశాడు. నేను వెళ్ళేసరికి టైం పట్టిద్దని వేరే లైన్ మ్యాన్కి కాల్ చేసి, ఒకసారి ఆఫీస్ దగ్గరికంటే వెళ్ళండి అని చెప్తే, నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళు, మీ మేడం చపాతీ కర్ర విసిరింది, పొరపాటున నా తల మధ్యలోకి వెళ్ళింది, నేను రాలేనని పాపం దీనంగా చెప్పాడు. ఇంక చేసేది ఏమి లేక ఆఫీస్కి వెళ్తే పెద్ద పెద్దగా మంటలు వస్తుంది. ఇంకా కరెంట్ ఆపేసి ఇంక వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నేను చేస్తున్న వర్క్ 1/3 AB మీద జంపర్ కట్ అయిందనమాట. సరేలే పండగ కదా త్వరగా చేద్దామని ఫిక్స్ అయ్యి 15 నిమిషాల పని 10 నిమిషాల్లో చేద్దామని స్పీడ్గా చేస్తుంటే అంతకంటే స్పీడ్గా ఆఫీస్కి కాల్స్ వస్తున్నాయి. 5 నిమిషాల్లో 500 కాళ్ళు వచ్చాయి బాబోయ్. అందులో ఒక కాల్ మాత్రం, అన్న మా ఆవిడ రాత్రి వంటకాలు చేయమంటే నేను ఉదయాన్నే చేస్తాను అని కాల్ ఎగరేశాను. చెయ్యకపోతే ఈరోజు వాత పెడుతుంది, నీ దండం పెడతాను, త్వరగా ఇవ్వన్న కరెంట్ అని ఏడ్చాడు. ఈ జంపర్ కట్ అవ్వడం వల్ల దాదాపు 4-5 ఊర్లకి కరెంట్ ఆగిపోయింది. సరే పండగ టైం కదా అని స్పీడ్గా పని చేసేసి త్వరగా దిగేశాను అనమాట. పాపం పీత కష్టాలు పీతవి, మగవాడి కష్టాలు మగాడివి. ఈ రోజుల్లో మగవాళ్ళే కదా పనులు చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.